నమస్తే వెల్కమ్ టు ISR 9 న్యూస్. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే సీఎం జగన్ ను ఉద్దేశించి వైఎస్ షర్మిల చేసిన ఘాటు వ్యాఖ్యలపై ఏపీ ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రంగా స్పందించారు. వైఎస్ షర్మిలకు సజ్జల కౌంటర్ ఇచ్చారు. ఎదురుదాడికి దిగారు. షర్మిలను చూస్తే జాలి కలుగుతుందన్నారు సజ్జల. వైఎస్ కుటుంబాన్ని కాంగ్రెస్ ఎంతగా వేధించిందో అందరికీ తెలుసు. అలాంటి పార్టీలో చేరగానే షర్మిల యాస భాష మారాయని సజ్జల అన్నారు. తెలంగాణలో ఏం చేశారని ఏపీకి వస్తున్నారు అని ప్రశ్నించారు. వైఎస్ఆర్ ఆశయాలకు కట్టుబడి పనిచేస్తున్న జగన్ ను ప్రజలు అక్కున చేర్చుకున్నారని సజ్జల అన్నారు. రాష్ట్రంలో ఉనికి లేని పార్టీ కాంగ్రెస్. ఇన్నాళ్లు తెలంగాణలో ఏం చేశారో, ఇక్కడికి వచ్చి ఏం చేస్తారో, 119 స్థానాల్లో ఎందుకు పోటీ చేయలేదు? చూస్తుంటే వైఎస్ షర్మిలను చంద్రబాబు తెచ్చుకున్నట్లు కనపడుతుంది. జగన్ రెడ్డి అనడం, ఆ భాష చూస్తే ఆశ్చర్యం వస్తుంది. షర్మిల వాడిని భాష సరికాదు. తెలంగాణలో ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి ఇక్కడ అవకాశం లేదు పొమ్మంటే వైఎస్ షర్మిలను ఏపీలో నేను ఉపయోగించుకుంటా అని చంద్రబాబు తెచ్చుకున్నట్లు కనపడుతుంది. షర్మిల వ్యాఖ్యలు మా అందరికీ బాధ కలిగించాయి. కాంగ్రెస్ పార్టీ గురించి షర్మిలకు ఏం తెలుసు? రాష్ట్రానికి వైఎస్ఆర్ కుటుంబానికి కాంగ్రెస్ ఎంతో ద్రోహం చేసింది. జగన్ రెడ్డి నియంత అనడం ఈ భాష ఆశ్చర్యం కలిగిస్తుంది అని వాపోయారు సజ్జల రామకృష్ణారెడ్డి. నేరుగా రాజశేఖర రెడ్డి గారి పేరు ఛార్జ్షీట్లు కూడా పెట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. తన అన్న ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని 16 నెలలు అక్రమంగా జైల్లో పెట్టారు. ఆ తర్వాత ఆ పార్టీ నాయకులే మీరు గమనిస్తే ఆ రోజు ఆ పార్టీ నాయకుడు శంకర్రావు, అలాగే ఇటువైపు నుంచి టీడీపీ నుంచి ఎర్రనాయుడు గారు, ఇంకొకరు అశోక్ గజపతిరాజు, వాళ్ళు కలిసి వేసిన కేసులు, కుమ్మక్కై వేసిన కేసు. ఆ కేసులో ఛార్జ్షీట్లో రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టింది పార్టీ. సోనియా గాంధీ గారు చెప్తేనే పెట్టామని చెప్పి తర్వాత శంకర్రావు గారు ఆయనే తనంతట తానే మీడియాతో కూడా చెప్పారు. అలాగే తర్వాత ఇప్పుడు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చినట్టున్నారు గులాం నబీ ఆజాద్ గారు. ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట విని ఉంటే ఈ కేసులు పెట్టేవాళ్ళం కాదు.